ఆటో ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఆటో కార్మికులకు అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం గతంలో ప్రకటించింది. సంవత్సరం గడిచినా ఇంతవరకు దాన్ని గురించి పట్టించుకోలేదు. అలాగే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. కానీ ఇంతవరకు దాని గురించి ఆలోచించడం లేదు. అలాగే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు పరిస్థితి అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఆటో డ్రైవర్లు వీధులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఆటో డ్రైవర్లకు ఏర్పాట్లు వాళ్ళ బస్సు సరైన బస్సులో ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాము.